దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట మనందరికీ బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే ప్రతి ఆరాధనలోనూ ప్రతి ఒక్క కూడికలోనూ సేవకుడి యొక్క మాటని ఉపయోగిస్తారు. ఎందుకని ఉపయోగిస్తూ ఉంటారు అంటే సమయానికి వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి రారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అందుకని ఈ మాటలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మాటల నుంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఈ యొక్క సమయంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మరి ఎపిసీలకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. దేవునికి స్తోత్రం. జ్ఞానుల వలె నడుచుకోవడం, అజ్ఞానుల వలె కాదు. జ్ఞానులు ఎందుకు పోల్చి చెప్పారు అక్కడ? అసలు జ్ఞానుల గురించి ఎందుకు అక్కడ ప్రస్తావించబడింది? ఏమండి, ఎక్కడో మరి యూదా బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు పుడితే వాళ్ళకి ఎక్కడున్నారు? వాళ్ళు అప్పుడు తూర్పు దేశంలో ఉన్నారు. తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులు ఇక్కడ పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి గురించి అక్కడ తెలుసుకున్నారు. తూర్పు దేశంలో తెలుసుకున్నటువంటి వారు విడిచిపెట్టేశారా? లేదు. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడో చోట పుట్టారులే అని ఊరుకున్నారా? లేదు. అక్కడి నుంచి వారి యొక్క గృహాల్ని, ఇంటి వారిని, తన యొక్క బిడ్డల్ని విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు వారిని చూడడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. వాళ్ళు ఆ యొక్క స్థలానికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంటే వారి యొక్క ఆశ, వారి ఆతృత, వారి ఆలోచన ఎలాగుందో ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ సహోదరులు, జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, జాగ్రత్తగా మనము దాన్ని అధ్యయనం చేసుకుంటే మరి ఎందుకు అజ్ఞానుల వలె ఉండొద్దని పౌలు గారు చెప్తా ఉన్నారు. అజ్ఞానులు ఏమంటారు తెలిసి వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, అయ్యో సమయం అయిపోయింది అని ఎవరైనా చెప్పారనుకో చర్చికి, అయిపోయింది, అప్పుడు పాటలు పాడుతున్నారు కదా, సర్లే పాటలు అయ్యేటప్పటికి వెళ్దాంలే, పాటలు అయిపోయినాయి, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తాం మొదలు పెట్టారంటే ఇప్పుడు అప్పుడే ప్రార్థన అవ్వదు, వాక్యం సమయానికి మనం వెళ్దాంలే అని అనుకుంటారు. ప్రార్థన అయిపోద్ది, ఆరాధన అయిపోద్ది. వాక్యంలోకి వెళ్ళేటప్పుడు అయ్యో వాక్యం మొదలు పెట్టేశారు, ఇప్పుడు వెళ్తే ఏమనుకుంటారు? అయ్యో వాక్యం మొదలు పెట్టేశారు, ఇప్పుడు వెళ్తే అందరం మనకి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు, సిగ్గేదా, సర్లే ఎందుకులే మరలా వారం వెళ్దాం. ఎవరో తెలుసు వాళ్ళు అజ్ఞానులు. చూద్దాంలే, చేద్దాంలే, రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అనుకునేటువంటి వారు ఎవరంటే అజ్ఞానులు. ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు, చాలా భయంకరమైనటువంటి దినాలు. ఈ భయంకరమైనటువంటి దినాలలో ఆయన యొక్క శక్తిని మనం ఎరగకపోతే, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోకపోతే ఎంత మాత్రము కూడా దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకున్నాం. మన ప్రయాస, మన ఆలోచన, మన తలంపు, మన ఉద్దేశం, నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క నీటి మూలంగా తీసుకున్నటువంటి ఆ యొక్క బాప్తిస్మం ఎందుకు అంటే నీ ఆత్మను ఆయన సన్నిధికి చేర్చడానికి. అయితే ఆత్మని సన్నిధికి చేర్చాలంటే మరి నీ ఆత్మ బలంగా ఉంటేనే కదా ఆయన సన్నిధికి చేర్చగలదు. బలంగా ఉండాలంటే అజ్ఞాని వలె నువ్వు ఉండకూడదు, జ్ఞాని వలె ఉండాలి. చక్కటి ఆలోచన కలిగి ఉండాలి, చక్కటి తలంతు కలిగి ఉండాలి. ఆ తలంతు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు నడిస్తే, నువ్వు ఒక అడుగేస్తే ఆయన 2 అడుగులు వేస్తాడు. అసలు నువ్వు ఒక అడుగేయటానికి కూడా నీలో బద్ధకం చోటు చేసుకుంటుంది, నీలో అసమర్థత చోటు చేసుకుంటుంది. వీళ్ళ మీద వంకలు పెడుతున్నావు. అయ్యో వాళ్ళు వెళ్తే నేను వస్తాను, వాళ్ళు వెళ్ళలేదు కదా నేను మానేస్తాను, మరలా వారం వెళ్దాం అనేటువంటి ఆలోచన నీకు ఉందంటే నువ్వు అజ్ఞానుడివి, అజ్ఞానురాలివి. అటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిని నీలో నుంచి తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. అందరు కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఇక వాక్యాన్ని ముగించుకుందాం. దేవా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలయ్యా, స్తోత్రాలు దేవా.
ఈ సమయంలో ప్రభా ఇక మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సమయమును ప్రభా పోనిచ్చేవారుగా కాదు కానీ ప్రభా సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిలో ప్రభా వారు నడిపింపచేయడానికి సహాయం తెచ్చింది. జ్ఞానులు ఎట్టి రీతిలో నడుచుకుంటూ వచ్చి మరి యేసుక్రీస్తు వారి దగ్గర సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అట్టి రీతిగానే ప్రభా ఇదిగో ప్రభా అంటే ప్రతి ఒక్క కుమారుడు ప్రతి ఒక్క కుమార్తె ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ సన్నిధిని ఆశ్రయించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేసి నీకు ఆ సన్నిధిలో వారి ఆత్మను బలపరుచుకుని ఆ ఆత్మను ప్రభు నీకు అప్పగించేటువంటి మనసును నీకు బిడ్డలందరికీ అనుగ్రహింపచేయడానికి సహాయం చేయమని యేసును అడుచు బిడ్డలందరూ మరొకసారి మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.